హలో అండి. నేను స్వామివారికి పిండి ప్రమిదలు తయారు చేస్తున్నాను. మీకు ఒకసారి చూపిద్దామని వీడియో చేస్తున్నాను. మనమైతే బియ్యం పిండిలో కొంచెం నెయ్యి, అలాగే బెల్లాన్ని కరిగించి ఆ వాటర్ కూడా వేసుకొని పిండిని మంచిగా ముందు కలుపుకుందాము చక్కగా. అలా కలపటం వల్ల మనం ప్రమిద చేసేటప్పుడు అది విరగదన్నమాట. ఇప్పుడు పాలు పోసుకొని ఇంకా చపాతీ ముద్దలాగా దాన్ని కలుపుకోవాలి. ఈ 7 ఏళ్ళ నుంచి ఈ పిండి ప్రమిదలు చేసి నాకు చాలా అలవాటైపోయింది. చాలా త్వరగానే తయారు చేసేసుకుంటాను ఇవి. ఫస్ట్లో కొత్తలో మాత్రం చాలా కష్టం అనిపించేది. అప్పుడు నేను బనానా కూడా వేసేదాన్ని, దీంట్లో అరటిపండు కూడా కలిపేదాన్ని. అప్పుడు అరటిపండు, పాలు, పంచదార, నెయ్యి ఇవన్నీ వేసి బాగా కలిపేదాన్ని అనమాట. చాలా టైం పట్టేది అప్పుడు నాకు, కొత్త కాబట్టి. ఇప్పుడైతే చాలా అలవాటు అయిపోయింది. 7 ఏళ్ళు, 1 రోజా 2 రోజులు అండి. 7 సంవత్సరాల నుంచి చేసి అలవాటు అయింది. ఇంకో ఏంటంటే పిండి ప్రమిద పెడేటప్పుడు స్వామివారికి నాకు చాలా మంచిగా అనిపిస్తుంది. చూడండి, ఈ విధంగా మనం బాల్లా చేసుకొని వేలు సాయంతో లోపలికి అన్నం పెట్టుకోవాలి ఫస్ట్. తర్వాత మళ్ళీ బొట్టన వేలు అందులో పెట్టి చుట్టూలా అదుముకోవాలన్నమాట. నేను చూపిస్తాను కదా వీడియోలో, ఆ విధంగా. అలా అయితే లోపల కొంచెం ఎక్కువగా ఆయిల్ పడుతుంది మనకి. అలాగే మనం పెట్టే దీపం కూడా చాలాసేపు కొండెక్కకంట మంచిగా వెలుగుతుంది. సో అందుకని నేనైతే ఎక్కువ పోసే అంటే నూనె కానీ ఆయిల్ ఏదైనా నెయ్యి కానీ ఎక్కువ పట్టేలాగే చేసుకుంటాను. ఈ విధంగా చేసుకొని ఇలాగ మనం గంధంతో కానీ పసుపుతో కానీ ముందు ఇలా నా ముందు దిద్దుకోవాలి చక్కగా పిండి ప్రమిదికి. చూసారా ఎంత బాగుందో కదా. నాకైతే చాలా ముద్దగా అనిపిస్తుంది అది ప్రమిదిని చూస్తుంటుంటే. చూడండి, అన్నీ ఒకేసారి మనం రెడీ చేసుకొని నా ముందు పెట్టేసుకుందాము. ఇంకోటి, నేను స్వామివారు వచ్చారు కదా, ఎప్పుడైనా ఒక రోజైనా మిస్ అయ్యేదాన్ని పిండి దీపం పెట్టడము. ఇప్పుడైతే నేను అనుకుంటున్నాను, మ్యాక్సిమం ఏదో బయటికి ఎక్కడికైనా వెళ్తే తప్ప ఇంట్లో ఉంటే మాత్రం మార్నింగ్ అవ్వకపోయినా ఈవినింగ్ అన్నా పెడదాము, కనీసం ఒక మూడన్నా పెడదామని అనుకుంటున్నాను. మరి స్వామివారి చూడాలి దయ, ఆయన దయ మరి. ఎందుకంటే కుదరాలి కదా. చేస్తాను, నాకైతే ఓపికే. ఆ భగవంతుడి దయ వల్ల ఎంత సేవ అయినా చేయాలనిపిస్తుంది ఆయనకి. నాకు స్వామివారికి కానీ అమ్మవారికి కానీ నాకు అలా అలంకరణ చేసుకొని అలా ఏదో ఒకటి వాళ్ళకి ఇంకా పెట్టాలనిపిస్తుంది అనమాట. నా ముందు వీడియోస్ మీరు చూస్తే మీకే తెలుస్తుంది. నేను అంటే మీరు అనుకోవచ్చు వీడియోస్ కోసమేమని. అలా కాదండి. అసలు యాక్చువల్గా నాకు ఫస్ట్ నుంచి కూడా పువ్వులు పెట్టుకోవడం కంటే దేవుళ్ళకి పెట్టడం అనేది నాకు చాలా ఇష్టం. ఆ ఫోటోలు పెట్టి నేనే మురిసిపోతాను అనమాట చూస్తూ. ఎంత బాగుంటుంది కదా. మన తల్లో పెడితే ఇలా గంటలకు పోతాయి. ఫోటోలు కనుక్కుంటే ఒక రోజంతా ఉంటాయి అన్నట్లుగా నేను ఎప్పుడు అలా ఇష్టపడతాను. చూడండి ఎంత బాగున్నాయో ప్రమిదలు, చాలా బాగున్నాయి కదా. నాకైతే చాలా ముద్దగా అందంగా కనిపిస్తున్నాయి. ఇప్పుడు వీటిలో ఆయిల్ పోసుకొని ఒత్తులు రెడీ చేసుకొని వేసుకున్నాము. అంతా రెడీ చేసుకున్నాక స్వామివారికి సాయంత్రం అయితే నేను వడలు పెడదాం అనుకుంటున్నాను. ఎందుకంటే నిన్న ఏకాదశి ఫాస్టింగ్ కాబట్టి ఇంకే నైవేద్యాలు చేసినా తినము కదా. సో మళ్ళీ ప్రసాదాన్ని అలా వేస్ట్ చేయకూడదు. మేమైతే ఏకాదశికి ఎప్పుడు గోధుమ రవ్వతో చేసే ప్రసాదమే తింటాము. నేను అదే పెట్టి స్వామివారికి ఎప్పుడు అలాగే ప్రతి ఏకాదశికి కూడా అదే ప్రసాదంగా స్వామివారికి సమర్పించి మేము స్వీకరిస్తాం అన్నమాట. నిన్న కూడా అలాగే చేసాము. నిన్న సాయంత్రం ఇంకా ఫాస్టింగ్ ఉండటం వల్ల ఫుల్ టైర్డ్ అయిపోయాము ఇవన్నీ పొద్దున్న నుంచి చేయటం వల్ల. సో అందుకే వీడియో ఏం చేయలేకపోయాను ఈవినింగ్. ఇప్పుడు ఈ ప్రమిదలకి చక్కగా అలంకరించుకొని చూడండి, స్వామివారి కూడా సింపుల్గా ఈవినింగ్ కాబట్టి అలా ఒక 4 పువ్వులు పెట్టుకొని స్వామివారి పాదాల ముందు హ్యాపీగా మేము పూజ చేసుకున్నాము. ఇంకొకటి ఏంటంటే మేము చతుర్మాసం కూడా చేస్తున్నాము. సో అది లాస్ట్ ఇయర్ చేసాము, ఈ ఇయర్ సెకండ్ ఇయర్. అది కూడా సంతోషమే మాకు. అన్నీ అంటే అలాగా ప్రతిదీ ఒక్కొక్కటి యాడ్ చేసుకుంటూ ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్కటి అనమాట చేసుకుంటూ వెళ్తున్నాము. ఇప్పుడు స్వామివారికి అయితే వడలు వేసేస్తున్నాను. మేము ఫస్ట్ అసలు అయితే నవరాత్రులే చేసేవాళ్ళం, దేవి నవరాత్రులు. వినాయక చవితి అయితే అది అందరూ చేస్తారు, వరలక్ష్మి వ్రతం అందరూ చేసుకుంటాము. దేవి నవరాత్రులు కూడా బాగా పుట్టకముందు స్టార్ట్ చేశాను. పెళ్ళైన ఒక సెకండ్ ఇయర్లో అలాగా చేసుకున్నాము. నెక్స్ట్ బాబు పుట్టాడు. అప్పటి నుంచి అసలు ఎప్పుడూ ఆపలేదు అమ్మవారి నవరాత్రులు అనేవి. చేస్తూనే ఉన్నాం, ఎప్పుడు అడ్డు కూడా రాలేదు అమ్మదయ్య వల్ల. నెక్స్ట్
అక్కడికి కదిరి వెళ్ళేటప్పుడు లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు జరిగాయి. అక్కడ పాప పుట్టింది. ఇంకా అక్కడ స్వామివి ఆ బ్రహ్మోత్సవాలు కూడా 15 రోజులు అవుతుంటాయి ఒక్కొక్కసారి. అన్ని రోజులు కూడా నేను అవి కూడా చేస్తాను ఇప్పటికీ. ఇప్పుడుకి 4 ఏళ్ళు చేశాను. స్వామి అంత అనుగ్రహం అంతే మరి. అలాగే వాళ్ళందరి పూజలు చేసుకునే భాగ్యాన్ని నాకు వాళ్ళు కలిగించారు. చాలా సంతోషంగా ఉంది. చూస్తున్నారు కదా. ఇంకా నేనైతే నాకు అలంకరణ అంటే ముందు పిచ్చి. నేను బాగా అలంకరించాలి అని అనుకుంటాను. మ్యాక్సిమం ట్రై చేస్తాను. వాటి కోసం ఎంతైనా ఖర్చు పెడుతుంటాను ఒక్కొక్కసారి. నా ముందు వీడియోలు చూస్తే మీకు అర్థమైపోతుంది బాగా. స్వామివారికి తాంబూలం పెట్టి పానకం కూడా పెట్టాను. అలాగే వడలు ప్రసాదంగా పెట్టి దీపాలు వెలిగించుకున్నాము ఇద్దరు. కాసేపు పూజ చేసుకొని ఏవో కొన్ని తోచిన గోవిందనామాలు అలా చదువుకున్నాము. అలాగే మార్నింగ్ పూట కూడా సుప్రభాతం చదువుతున్నాను. ఫోన్లో పెట్టేసుకొని బుక్లు చదువుతున్నాను అనమాట. మరి స్వామి వచ్చిన తర్వాత కొన్ని పాటించాలి కాబట్టి మాకు వచ్చినవి మేము చేస్తున్నాము. అంతా భగవంతుడి దయ, ఇంకా ఏడుకొండల వాడి దయే. ఏమైనా తప్పులు చేసినా కూడా ఆయన మమ్మల్ని క్షమించాలి. ఎందుకంటే కొంత పర్ఫెక్ట్గా చేయలేము కొన్ని ఎవరైనా కూడా. ఈ విధంగా చూడండి, స్వామివారిని చూస్తుంటుంటే నా మనసు అయితే చాలా ప్రశాంతంగా, ఆనందంగా, అసలు చాలా హాయిగా ఉంది. చూడండి, అసలు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. హార్ట్ కూడా ఇచ్చేస్తున్నాం ఫైనల్గా స్వామికి. హార్ట్ ఇచ్చేసి కాసేపు గోవింద గోవింద అనుకున్నాము. స్వామివారిని ఎప్పుడూ అందరూ మంచిగా ఉండాలని కోరుకుంటూ అందరికీ ఇంకొకసారి నమస్కారం.